నమస్తే అండి. రీసెంట్ టైమ్స్లో మీరు ఎక్కడ చూసినా హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల చాలా చిన్న ఏజ్ వాళ్ళే కొలాప్స్ అయిపోయి చనిపోవడం న్యూస్ చాలా వరకు చదువుతున్నారు. దీనికి రీజన్ ఏంటంటారు? మెయిన్ ఏంటంటే మన బాడీలో అన్ని మజిల్స్కి ఎంతవరకు ఎక్సర్సైజ్ ఇంపార్టెంటో అదేలాగా మన హార్ట్కి కూడా ఎక్సర్సైజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అయితే హార్ట్కి ఎక్సర్సైజ్ అంటే ఎలా చేస్తారు? దానికోసమే మనకి కార్డియో రిలేటెడ్ ఎక్సర్సైజెస్, కార్డియో రిలేటెడ్ ఆసనాస్ని మనం ఈరోజు ప్రాక్టీస్ చేద్దాం. ఇవి కానీ మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే మన హార్ట్ని బాగా స్ట్రెంగ్తన్ చేసుకోవచ్చు. ఒక్కసారి కనుక మీ హార్ట్ కనుక స్ట్రెంగ్తన్ అయితే లాంగ్ రన్లో హార్ట్ అటాక్ లాంటివి లేకపోతే హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ లాంటివి తగ్గించుకోవడానికి చాలా వరకు పాసిబిలిటీ ఉంది. ఇప్పుడు ఈ ఆసనాస్ని మీ ఫ్లెక్సిబిలిటీ ప్రకారం చేయండి. ఈ ఆసనాస్ని మనం డైనమిక్ వేలో ప్రాక్టీస్ చేస్తాం. డైనమిక్ వే అంటే కొంచెం ఫాస్ట్గా ప్రాక్టీస్ చేస్తాం. ఇది చేసినప్పుడు మీ హార్ట్ రేట్ కనుక ఇన్స్టెంట్గా పెరిగితే ఒక సర్టెన్ టైం వరకు మీరు చేయగలిగినంత వరకు చేయండి. తర్వాత మెల్లగా రిలాక్స్ అవ్వండి. మీరు బియాండ్ మీ హార్ట్ కెపాసిటీని ప్రాక్టీస్ చేయొద్దు. స్లోగా స్టెప్ బై స్టెప్ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ వచ్చి మనము చాలా సింపుల్ వేరియేషన్ని ప్రాక్టీస్ చేద్దామండి. మీరు అబ్జర్వ్ చేసుకోండి. మీ హ్యాండ్స్ని మీరున్న సిట్టింగ్ పొజిషన్లోనే మీ హ్యాండ్స్ని ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ చెస్ట్ పెట్టుకోండి. ఇక్కడి నుంచి చూడండి, ఇన్హేల్ చేస్తూ హ్యాండ్స్ని స్ట్రెచ్ చేయండి. ఎంతవరకు కుదిరితే అంతవరకు. ఎగ్జేల్ చేస్తూ దగ్గర తీసుకురండి. ఇక్కడ మీరు క్లాపింగ్ చేసినా కూడా ప్రాబ్లం ఏం లేదు. చూడండి ఒక్కసారి, ఇన్హేల్ చేస్తూ ఎగ్జేల్ చేస్తూ ఇలాగా కంటిన్యూస్గా ఒక 10 సార్లు చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఎక్సలెంట్. ఇన్హేల్ చేయండి, ఎగ్జేల్ చేయండి. మీరు ఎప్పుడైతే 10 సార్లు కంటిన్యూస్గా చేస్తారో మెల్లగా మీ హార్ట్ బీట్ అనేది ఇంక్రీజ్ అవ్వడం అనేది జరుగుతుంది. కొన్ని సెకండ్ల పాటు రిలాక్స్ అవ్వండి మెల్లగా. సూపర్. ఇదే వేరియేషన్ని 21 టైమ్స్ కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు అది మీ హార్ట్ స్ట్రెంగ్త్కి చాలా చాలా హెల్ప్ అవుతుంది. మనం ఇప్పుడు రెండో వేరియేషన్ని ప్రాక్టీస్ చేద్దాం. భుజంగాసన డైనమిక్ వేరియేషన్ని మనం ఈరోజు ప్రాక్టీస్ చేద్దాం. ఈ భుజంగాసన డైనమిక్ వేరియేషన్లో మనము భుజంగాసన పొజిషన్లోకి వెళ్ళి మళ్ళీ ఎగ్జేల్ చేసుకుంటూ నార్మల్ పొజిషన్లోకి వెళ్తాం. కంటిన్యూస్గా మనం ప్రాక్టీస్ చేస్తాం. ఒకసారి అబ్జర్వ్ చేయండి. మెల్లగా భుజంగాసనంలోకి రండి. భుజంగాసనం నుంచి మెల్లగా రిలాక్స్ అయ్యి ఇక్కడ నుంచి ఇన్హేల్ చేస్తూ అప్, ఎగ్జేల్ చేస్తూ డౌన్. కమాన్. ఇన్హేల్ చేస్తూ అప్, ఎగ్జేల్ చేస్తూ డౌన్. ఇన్హేల్ చేస్తూ అప్, ఎగ్జేల్ చేస్తూ డౌన్. ఇన్హేల్ చేస్తూ అప్, ఎగ్జేల్ చేస్తూ డౌన్. కమాన్. ఇన్హేల్ చేస్తూ అప్, ఎగ్జేల్ చేస్తూ డౌన్. ఇన్హేల్ చేస్తూ అప్, ఎగ్జేల్ చేస్తూ డౌన్. ఇన్హేల్ చేస్తూ అప్, ఎగ్జేల్ చేస్తూ డౌన్. ఇన్హేల్ చేస్తూ అప్, డౌన్. ఇన్హేల్, ఎగ్జేల్. ఇన్హేల్, ఎగ్జేల్. ఇన్హేల్, ఎగ్జేల్. ఇన్హేల్, ఎగ్జేల్. ఇన్హేల్, ఎగ్జేల్. మెల్లగా కొద్ది సెకండ్ల పాటు రిలాక్స్ అవ్వండి. మీ హార్ట్ బీట్ని రిలాక్స్ చేయండి. సింపుల్గా మకరాసనంలో కొద్ది సెకండ్ల పాటు రిలాక్స్ అవ్వండి. ఇన్హేల్ చేస్తూ ఎగ్జేల్ చేస్తూ, ఇన్హేల్ చేస్తూ ఎగ్జేల్ చేస్తూ, ఇన్హేల్ చేస్తూ ఎగ్జేల్ చేస్తూ. సూపర్. స్లోగా మెల్లగా సిట్టింగ్ పొజిషన్లోకి రండి. ఇక్కడ నుంచి మనం మూడో వేరియేషన్ని ప్రాక్టీస్ చేద్దాం. ఇది మనకి ప్లాంక్ వేరియేషన్. మీకు కనుక హ్యాండ్స్లో కనుక స్ట్రెంగ్త్ ఉంటే మీరు ఈ వేరియేషన్ ప్రాక్టీస్ చేయండి. ఒకవేళ మీకు హ్యాండ్స్లో కనుక స్ట్రెంగ్త్ లేదనుకోండి, సింపుల్గా టేబుల్ వేరియేషన్లో కూడా మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. బిగినర్గా మీకు ఈరోజు టేబుల్ వేరియేషన్ నేను మీకు చేసి చూపిస్తాను. సింపుల్గా చూడండి, మీరు టేబుల్ పొజిషన్లోకి రండి. టేబుల్ పొజిషన్లోకి వచ్చిన తర్వాత మెల్లగా మీ ఎల్బోస్ని బెండ్ చేసి సింపుల్గా ఎల్బో టేబుల్ పొజిషన్లోకి వెళ్ళండి. ఇది పొజిషన్. ఇక్కడి నుంచి మళ్ళీ నార్మల్ పొజిషన్. అయితే ఇది మీరు డైనమిక్గా ప్రాక్టీస్ చేయాలి 10 సార్లు. చూడండి. 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 7 8 8 9 9 10 10. ఎక్సలెంట్. మెల్లగా రిలాక్స్ అవ్వండి. సూపర్. మెల్లగా సిట్టింగ్ పొజిషన్లోకి రండి. ఈ 3 ఆసనాస్తో పాటు మనము ఇంకొక అడ్వాన్స్ ఆసనాన్ని మనం ప్రాక్టీస్ చేయబోతున్నాము. దీన్ని బాబా రామ్దేవ్ గారు చాలా ఎక్కువ ప్రాక్టీస్ చేస్తారు.
ఆయన ఇది చేసే క్రమంలోనే చాలా ఫేమస్ అయ్యారు. దీన్ని మనం యోగిక్ జాగింగ్ అంటారు. ఇది చేసేటప్పుడు మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి. మీకు గనక నీ పెయిన్స్ కానీ ఉంటుంటే ఈ ప్రాక్టీస్ని మీరు చేయొద్దు. మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు దీన్ని మనం ఇనీషియల్గా ఒక 10 సెకండ్ల పాటు ప్రాక్టీస్ చేస్తాం, తర్వాత 20 సెకండ్ల పాటు, తర్వాత 30 సెకండ్ల పాటు మీ ఫ్లెక్సిబిలిటీ ప్రకారం ప్రాక్టీస్ చేయండి. ముందుగా దీనికోసం మనం స్టాండింగ్ పొజిషన్లోకి వెళ్ళాలి. ఇక్కడ నుంచి సింపుల్గా తాడాసనంలోకి రండి, సైడ్ వేస్ తాడాసనంలోకి రండి. ఇక్కడ నుంచి మీరు అబ్జర్వ్ చేసుకోండి, మీ హ్యాండ్స్ని స్ట్రైట్గా చాపండి, మీ ఫిస్ట్ని ముడుచుకోండి. ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేయండి, ఇన్హేల్ ఎగ్జేల్ చేస్తూ హ్యాండ్స్ని అప్ అండ్ డౌన్ చేసుకోవాలి. సేమ్ టైం మీ లెగ్స్ని మీ బటక్స్ టచ్ అయ్యేలా చేసుకోవాలి. ఒకసారి 5 సెకండ్ల పాటు నేను చేసి చూపిస్తాను. మీరు ఎక్కడైతే ఉంటారో అక్కడే దీన్ని ప్రాక్టీస్ చేయాలి. చూడండి, ఫిస్ట్ పెట్టుకోండి. కమాన్, ఇక్కడి నుంచి 1 2 3 4 5. సూపర్. మెల్లగా రిలాక్స్ అవ్వండి. కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, మీరున్న ప్రదేశంలోనే ఎక్కడైతే ఉన్నారో అక్కడే పరిగెడుతున్నట్టు చేయాలి. దీన్నే యోగిక్ జాగింగ్ అంటారు. సో ఇటు సైడ్ నుంచి చేసి చూపిస్తున్నాను. చూడండి, ఇప్పుడు కంటిన్యూస్గా 10 సెకండ్ల పాటు నేను ప్రాక్టీస్ చేస్తాను. మీరు కూడా నాతో పాటు కంటిన్యూస్గా 10 సెకండ్ల పాటు ప్రాక్టీస్ చేయండి. కమాన్, హ్యాండ్స్ని మీ చెస్ట్ ముందు పెట్టుకోండి, ఫిస్ట్లా పెట్టుకోండి. కమాన్, ఇక్కడ నుంచి స్పైన్ స్ట్రైట్, నెక్ స్ట్రైట్. కమాన్, 1 2 3 4 5 6 7 8 9 and 10. స్లోగా రిలాక్స్ అవ్వండి. మ్యాట్ మీదే ఇన్హేల్ చేస్తూ ఎగ్జేల్ చేస్తూ కొద్ది సెకండ్ల పాటు మీ హార్ట్ రేట్ని రిలాక్స్ చేయండి. రిలాక్స్ చేయండి, రిలాక్స్ చేయండి. మెల్లగా సమస్థితిలోకి రండి. కొద్ది సెకండ్ల పాటు మీరు గనక రెగ్యులర్గా ఈ ఆసనాస్ అన్నిటి ప్రాక్టీస్ చేస్తే మీ గుండె యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. మీరు ఇలాంటి మరిన్ని ఆసనాలు మాతో కలిసి నేర్చుకోవాలనుకుంటే కిందన నెంబర్కి కాంటాక్ట్ చేయండి. దాంతోపాటు మా ఛానల్ వీడియోలు మీకు ప్రతిరోజు కావాలనుకుంటే మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నమస్తే.